మార్చి 7వ తేదీ 2025 శుక్రవారం. ఈ రోజు పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం, పాల్గొన మాసం, శిశిర ఋతువ, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం. మార్చి 7 మధ్యాహ్నం 12:07 చంద్రాస్తమయం. మార్చి 8 తెల్లవారుజామున 2:28 తిథి శుక్లపక్ష అష్టమి ఉదయం 9:18 వరకు. తర్వాత నవమి నక్షత్రం మృగశిర రాత్రి 11:32 వరకు. తర్వాత ఆరుద్ర యోగం రాత్రి 8:29 నుండి మార్చి 7 సాయంత్రం 6:14 వరకు. కరణం భవ మార్చి 6 రాత్రి 10:01 నుండి మార్చి 7 ఉదయం 9:19 వరకు. అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం 11:10 నుండి 12:37 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 ఉదయం 9:42 వరకు. యమగండ కాలం సాయంత్రం 4:33 సాయంత్రం 5:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి ఉదయం 9:54 వరకు. మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 1:47 వరకు. శుభ ముహూర్తాలు అభిజిత్ ముహూర్తం రాత్రి 12:14 నుండి 1:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:55 4:29 వరకు. వర్జ్యం ఉదయం 5:33 7:07 వరకు. చరిత్రలో ఈ రోజు 1876 అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్కు పేటెంట్ పొందాడు. 1949 మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ జననం. 1955 భారతీయ సినీ నటుడు అనుపమ్ ఖేర్ జననం. 1952 ప్రముఖ క్రియా యోగ గురువు పరమహంస యోగానంద మరణం. 1961 గోవింద్ బల్లభ్ పంత్ మరణం. 2012 భారతీయ సంగీత దర్శకుడు రవి శంకర్ శర్మ మరణం. 2015 కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్ కార్తికేయన్ మరణం. నిన్నటి ప్రశ్న నేటి జవాబు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు భగవద్గీత ఉపదేశ సమయంలో అర్జునుడి సందేహాలను తొలగించేందుకు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ దివ్య స్వరూపంలో అనేక తలలు, హస్తాలు, అగ్నిసమాన నేత్రాలతో ప్రత్యక్షమై అర్జునునికి భక్తి, కర్మయోగాన్ని బోధించాడు. ఈ రోజు ప్రశ్న రావణుని 10 తలలు ఏం సూచిస్తాయి? మీ గ్రహస్థితి ఏదైనా సరే భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న ఆల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.